హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు బ్రేక్అవుట్ స్ట్రీక్. ఈ వీడియోలో మనం నిఫ్టీ స్మాల్ క్యాప్ మిడ్ క్యాప్ అనాలిసిస్ తో పాటు ఏదైనా సెక్టర్ బ్రేక్అవుట్ దగ్గర ఉందా లేదా చూద్దాము. అండ్ ఒకవేళ సెక్టర్ బ్రేక్అవుట్ దగ్గర ఉంటే ఆ పర్టికులర్ సెక్టర్ లో నుంచి ఏదైనా మంచి మొమెంటం తోటి ఉన్న స్టాక్ ని పిక్ చేసుకోవడానికి ట్రై చేద్దాం ఫ్రెండ్స్. అండ్ అదే విధంగా నా పర్సనల్ వాచ్ లిస్ట్ లో నుంచి కొన్ని స్టాక్స్ నేను మీతో షేర్ చేసుకుంటాను. అండ్ అదే విధంగా నేను ఎంట్రీ అయిన స్టాక్స్ గురించి కూడా నేను మీతో చెప్తాను. అండ్ వీడియోని లాస్ట్ వరకు అయితే చూడండి ఫ్రెండ్స్. అండ్ ఇది ఒక సిరీస్ లాగా కంటిన్యూ అవుతుంది. ఎవ్రీ డే ఈవినింగ్ 6 o'clock కి నేను వీడియో అయితే అప్లోడ్ చేస్తాను. మీరు నా ఛానల్ ని సపోర్ట్ చేద్దాం అనుకుంటే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోస్ కి లైక్ చేయండి, అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ తోటి అయితే షేర్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇంకా అదే విధంగా మీరు నా టెలిగ్రామ్ ఛానల్లో కూడా జాయిన్ అవ్వచ్చు. టెలిగ్రామ్ లో జాయిన్ అయితే మీకు అడ్వాంటేజ్ ఏంటంటే నేను మార్కెట్ అవర్స్ లోనే స్టాక్స్ అయితే పోస్ట్ చేస్తుంటాను, లైక్ బ్రేక్అవుట్ చార్ట్స్. సో మీకు ఈజీ అయిపోతుంది అనమాట అనలైజ్ చేయడానికి. ఇప్పుడు మనం ఫస్ట్ థింగ్ మనం చేసేది ఏంటంటే గ్లోబల్ మార్కెట్స్ ఒకసారి ఎలా ఉన్నాయో చూద్దాం ఫ్రెండ్స్. సో నేనైతే ఇప్పుడు గ్లోబల్ మార్కెట్స్ ది డేటా అయితే ఓపెన్ చేసినాను ఫ్రెండ్స్. మనకి యుఎస్ మార్కెట్స్ అయితే గ్రీన్ లోనే ఉంది, సో మంచి బుల్లిష్ లోనే కనిపిస్తుంది. బట్ ద థింగ్ ఏంటంటే మన గిఫ్ట్ నిఫ్టీ అయితే -53 పాయింట్స్ నెగిటివ్ ఉంది. సో గ్లోబల్ మార్కెట్స్ అయితే కొంచెం పాజిటివ్ గానే మనం కన్సిడర్ చేద్దాము. అండ్ ఇప్పుడు నేను ట్రేడింగ్ అయితే ఓపెన్ చేసినాను ఫ్రెండ్స్. ఫస్ట్ మనం ఏం చేద్దామంటే నిఫ్టీ స్మాల్ క్యాప్ మిడ్ క్యాప్ ఎలా ఉన్నాయో చూద్దాం. సో నేను నిఫ్టీ చార్ట్ అయితే ఓపెన్ చేసినాను. మీరు ఇక్కడ చూసినట్టయితే నిఫ్టీ కూడా మనకి మంచిగానే స్ట్రెంగ్త్ కనిపిస్తుంది, వాల్యూమ్ కూడా ఇంప్రూవ్ అవుతుంది. అండ్ ఇక్కడ నాకైతే ఒక రెసిస్టెన్స్ అయితే కనిపిస్తుంది ఫ్రెండ్స్. ఇక్కడ మీకు అబ్జర్వ్ చేసి ఉంటే ఇక్కడ ఒక గ్యాప్ ఉంది. ఫస్ట్ చూడండి, ఇక్కడ ఒక గ్యాప్ ఉంది. మాక్సిమం అయితే ఆ గ్యాప్ ఫిల్ చేయడానికి అయితే నిఫ్టీ పక్కా వెళ్తుంది. సో విచ్ ఈస్ ఆల్మోస్ట్ లైక్ 25,800 అలా, 750 ఆర్ 800 అలా. ఆ తర్వాత ఇది కూడా మంచిగా బ్రేక్అవుట్ ఇస్తే దెన్ నెక్స్ట్ 26,000 విచ్ ఈస్ ఏటీహెచ్ దగ్గరికి వెళ్ళే ఛాన్సెస్ అయితే ఉంటుంది. ఇప్పుడు మనం స్మాల్ క్యాప్ చూసుకున్నా కూడా స్మాల్ క్యాప్ కూడా కొంచెం పర్లేదు ఫ్రెండ్స్. మనకి ఇక్కడ చూసినట్టయితే నేను ఆల్రెడీ దీన్ని ట్రాక్ చేస్తున్నాను. ఇక్కడ బ్రేక్అవుట్ ఇచ్చి పైకి అయితే వెళ్ళింది. మనకి నెక్స్ట్ రెసిస్టెన్స్ వచ్చేసి ఆల్మోస్ట్ 60,000 దగ్గర అయితే ఉంది. స్మాల్ క్యాప్ చూసుకుంటే కూడా మనకి మంచిగా స్ట్రెంగ్త్ కనిపిస్తుంది స్మాల్ క్యాప్ లో కూడా. సో ఓవరాల్ గ్లోబల్ మార్కెట్స్ పాజిటివ్ గానే ఉన్నాయి. నిఫ్టీ స్మాల్ క్యాప్ మిడ్ క్యాప్ కూడా పాజిటివ్ గానే ఉన్నాయి. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి మనం ఏం చేద్దామంటే ఏ సెక్టర్ మంచిగా పర్ఫామ్ చేస్తుందో చూద్దాం. సో దానికోసం ఏంటంటే నేనైతే ఒక పర్సనల్ గా ఆ సెక్టర్స్ అన్నిటిని ఒక వాచ్ లిస్ట్ లాగా ప్రిపేర్ చేసుకున్నాను. సో మీరు ఇక్కడ నేను దీన్ని కొంచెం ఇట్లా డ్రాగ్ చేస్తే మీకు ఇక్కడ కనిపిస్తుంది. సో చేంజ్ పర్సంటేజ్ అప్ అండ్ అదే అసెండింగ్ టు డిసెండింగ్ కొడితే నాకు ఇది వచ్చేసింది ఫ్రెండ్స్, హై టు లో. సో దీంట్లో ఫస్ట్ వచ్చేసి నిఫ్టీ ఆయిల్ అండ్ గ్యాస్ ఇండెక్స్ ఉంది. ఇది ఆల్మోస్ట్ మనకి బ్రేక్అవుట్ ఇచ్చేసింది. సో మీకు ఇక్కడ క్లియర్ బ్రేక్అవుట్ అయితే చూడొచ్చు. క్యాండిల్ కూడా మంచిగా ఉంది. లిటిల్ బిట్ ఆఫ్ సెల్లింగ్ ప్రెజర్ ఉంది, బట్ ఇట్స్ ఓకే. తర్వాత నేను ఇంకా వేరే వేరే స్టాక్స్ అయితే చూసినాను, బట్ అంత స్ట్రెంగ్త్ అయితే కనిపిస్తలేదు ఫ్రెండ్స్. ఎనర్జీ సెక్టర్ కానీ, ఇన్ఫ్రా, నిఫ్టీ, డిఫెన్స్ సెక్టర్, సో ఇవన్నీ కూడా నార్మల్గా అనిపిస్తుంది. సో ప్రజెంట్ మనం ఫోకస్ చేయాల్సింది ఓన్లీ నిఫ్టీ ఆయిల్ అండ్ గ్యాస్ ఇండెక్స్ లోనే ఫోకస్ చేద్దాం. ఓకే, సో ఇప్పుడు మనం సెక్టర్ ఫిక్స్ అయిపోయినాం. నిఫ్టీ ఆయిల్ అండ్ గ్యాస్ ఇండెక్స్ మనకి మంచి బ్రేక్అవుట్ ఇచ్చేసింది. ఇప్పుడు సెక్టర్ మంచిగా ఉంది కాబట్టి ఆ సెక్టర్ల నుంచి ఏమన్నా స్టాక్స్ మనకి బ్రేక్అవుట్ దగ్గర ఉన్నాయా లేదా చూద్దాం. సో దానికోసం మీరు చేయాల్సింది ఏంటంటే నేను మీకు నిన్న చెప్పినట్టు ఇక్కడ స్క్రీనర్లోకి వెళ్ళి ఇక్కడ మీకు ఇండెక్స్ అని ఒక ఆప్షన్ ఉంటుంది. సో దీంట్లో మీరు నిఫ్టీ ఆయిల్ అండ్ గ్యాస్ అని సెలెక్ట్ చేసుకోండి. చాలా ఉంటాయి, మనం నిఫ్టీ ఆయిల్ అండ్ గ్యాస్ ఎందుకంటే మనం ఉట్టి ఆ స్పెసిఫిక్ సెక్టర్లో నుంచే స్టాక్ చూద్దాం అనుకుంటాం కాబట్టి అది ఒకటే సెలెక్ట్ చేసుకుందాం. ఇప్పుడు నాకు కొన్ని 15 స్టాక్స్ వచ్చినాయి ఆ పర్టికులర్ సెక్టర్లో నుంచి. సో దీంట్లో నేను అన్ని స్టడీ చేసినాను ఫ్రెండ్స్ ఆల్రెడీ. అంటే అన్ని 15 దాంట్లో నుంచి నాకు ఒక్క స్టాక్ మాత్రమే స్ట్రాంగ్ గా కనపడింది. ఇప్పుడు అదాని టోటల్ గా చూసుకున్నట్టు అయినా కూడా ఇది మనకు అంత వాల్యూమ్ అంత మంచిగా ఉంది, కానీ నాకు పర్ఫెక్ట్ సెటప్ లాగా అయితే అనిపిస్తలేదు. తర్వాత ఎంజిఎల్ చూసిన, ఎంజిఎల్ ఏంటంటే ఆల్రెడీ మూవ్ అయిపోయింది. తర్వాత నాకు పర్సనల్ గా నచ్చిన స్టాక్ ఏంటంటే హిందూ పెట్రో అని ఉంది. సో ఇదైతే మీకు చూసినట్టయితే ఇది అంత ర్యాలీగా అవ్వలేదు, ఇంకా పొటెన్షియల్ చాలా ఉంది. అండ్ ఇక్కడ క్యాండిల్ ఫుల్ బుల్లిష్ ఉంది, వాల్యూమ్ కూడా మంచిగా ఉంది ఫ్రెండ్స్. సో ఇది పర్టికులర్ ఈ సెక్టర్ల నుంచి ఈ స్టాక్ అయితే పిక్ చేసుకున్నాను నేను. ఫస్ట్ హిందుస్థాన్ పెట్రోలియం, నేను ఆల్రెడీ ఫ్రైడే రోజు కూడా ఎంట్రీ అయ్యాను ఈ స్టాక్ లో, హిందుస్థాన్ పెట్రోలియంలో. ఇప్పుడు నెక్స్ట్ నా వాచ్ లిస్ట్ స్టాక్స్ గురించి నేను మీతో షేర్ చేసుకుంటాను. సో దాంట్లో ఫస్ట్ వన్ వచ్చేసి ఏషియన్ పెయింట్స్ ఫ్రెండ్స్. తర్వాత ఏషియన్ పెయింట్స్, ఏషియన్ పెయింట్స్ కూడా మంచిగా ఉంది ఫ్రెండ్స్. మొమెంటం చాలా మంచిగా ఉంది, క్యాండిల్ బుల్లిష్ ఉంది, వాల్యూమ్ కూడా మంచిగా ఉంది. సో ప్రొబబిలిటీ ఉంది.
తర్వాత వచ్చేసి జిఎంఆర్ పవర్ అండ్ అర్బన్ ఇన్ఫ్రా అని ఒక స్టాక్ ఉంది. ఇది కూడా ట్రెండ్ లైన్ బ్రేక్అవుట్ అయితే ఇచ్చేసింది ఫ్రెండ్స్. ఇక్కడ నుంచి పొటెన్షియల్ అయితే కనిపిస్తుంది. అండ్ ఫోర్త్ వన్ వచ్చేసి హౌలువాలా కౌంట్ ఇండియా లిమిటెడ్ అని ఒక స్టాక్ ఉంది. సో ఈ స్టాక్ కూడా ట్రెండ్ లైన్ బ్రేక్అవుట్ ఇచ్చేసింది. వాల్యూమ్ కూడా మంచిగుంది. బట్ ఓన్లీ ప్యాటర్న్ కాదు దీంట్లో నేను చూసింది. ఇంకా నేను ఏం చూసినానంటే, మీరు నా టెలిగ్రామ్ ఛానల్లోకి వెళ్తే ఇక్కడ దీనికి ఒక కాంట్రాక్ట్ వచ్చింది ఆర్డర్. సో దాని వల్ల కూడా నాకు మంచిగా అనిపించిందంట. మీరు ఇక్కడ చూసినట్టయితే ఇక్కడ మీరు చదవచ్చు ఇది. కొంచెం నేను జూమ్ ఇన్ చేస్తాను. సో ఇక్కడ చూసినట్టయితే రీసెంట్ అవార్డ్స్ ప్రాజెక్ట్ వర్త్ ఆఫ్ రూపీస్ 1103.56 crores అని ఇక్కడ చూపించానమాట. సో దీనివల్ల మనకి మొమెంటమ్ ఉండే ఛాన్స్ అయితే కనిపిస్తుంది. సో మిమ్మల్ని అందుకనే నేను టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వమంటున్నాను. ఎందుకంటే ఇట్లా నేను చార్ట్స్ అన్ని పోస్ట్ చేస్తుంటాను ఇక్కడ. జిఎంఆర్పి అండ్ యూఐ, ఎన్డీఆర్ ఆటో ఇవన్నీ కూడా మొమెంటమ్ స్టాక్స్, బ్రేక్అవుట్ స్టాక్స్ మాక్సిమమ్. అండ్ ఇప్పుడు ఈ ఫోర్ స్టాక్స్ అయిపోయినాయి ఫ్రెండ్స్. ఫిఫ్త్ స్టాక్ వచ్చేసి అపోలో హాస్పిటల్స్. అపోలో హాస్పిటల్స్ కూడా మంచిగా బ్రేక్అవుట్ ఇచ్చింది. వాల్యూమ్ ఇంప్రూవ్ అవుతుంది. సో నాకు ఇది కూడా మంచిగా అనిపిస్తుంది. సో ఈ 5 స్టాక్స్ మాత్రం నెక్స్ట్ వీక్ కోసం నేను నా వాచ్ లిస్ట్ లో పెట్టుకున్నాను. సో ఇది మీకు హెల్ప్ అవుతుందని నేను అనుకుంటున్నాను ఈ స్టాక్స్. అండ్ ఒకవేళ ఈ వాచ్ లిస్ట్ కానీ నా వీడియోస్ కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో కూడా షేర్ చేసుకోండి ఫ్రెండ్స్. అండ్ ఒకవేళ నేనేమైనా మిస్టేక్ చేస్తుంటే ఈ స్టాక్స్ లో మీరు నాకు కామెంట్లలో చెప్పండి, బ్రో ఇది మీరు మిస్టేక్ చేసారు, ఇది కాదు, ఇది ప్యాటర్న్ మంచి లేదని మీరు కూడా నాకు సజెషన్స్ ఇవ్వచ్చు. అండ్ ఒకవేళ మీకేమైనా డౌట్స్ ఉన్నా కూడా మీరు కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. నేను ఖచ్చితంగా అనలైజ్ చేసి మీకు రిప్లై అయితే ఇస్తాను. అండ్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ ఫర్ ది సపోర్ట్.